హిందూ స్నేహితుణ్ణి బక్రీద్ రోజు పార్టీకి అని చెప్పి పిలిచి అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్న ఒకడిని పైకి పంపించింది. మిగతా వాళ్లను చితగ్గొట్టి పారేసి జైల్లో పారేసింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. అసలు ఆ సంఘటన ఏం జరిగింది అనే విషయం మనం తెలుసుకోవడం కంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ సంఘటనకు సంబంధించి నిన్న సాయంత్రం ఏం వ్యాఖ్యలు చేశారు ఒక మీటింగ్ లో అన్నది మనం మాట్లాడుకొని ఆ తర్వాత సంఘటన లోపలికి మనం వెళ్దాం. యోగి గారు మాట్లాడుతూ, అరే పిల్లలను సక్రమమైన మార్గంలో పెంచలేకపోతే తల్లిదండ్రులు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్లకు మాత్రమే ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. స్నేహము చాటున హింసాత్మకమైన చర్యలకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అహింస ఉండాలి, మానవత్వం ఉండాలి. అహింస మానవత్వం ఈ రెండు మాత్రమే సమాజాన్ని సుసంపన్న చేసే అద్భుతమైన ఆభరణాలు. అలాగని చెప్పి మీరు మమ్మల్ని కూడా మరి మీరు హింస చేస్తున్నారు కదా అని చెప్పి అనొచ్చు. చూడండి, ఆయన ఖరదూషణాదుల లాంటి రాక్షస శక్తులు విజృంభించినప్పుడు అటువంటి ఖరదూషణాదులను చీల్చి చెండాడాలి అన్న సందర్భం వచ్చినప్పుడు మేము ఆయుధాలు చేపట్టక తప్పదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ చట్టానికి లోబడి ఉండాలి. అలా కాదు కూడదు, హింసాత్మకమైన మార్గంలోకి దిగుతాము అని ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఖరదూషణాదులకు ఎలాంటి గతి పట్టిందో, రామచంద్రుడి బాణాల దెబ్బకు ఖరదూషణాదులు ఏమయ్యారో, రాక్షస శక్తులను ఎదుర్కోవడానికి మేం కూడా ఆయుధాలు చేపట్టి ఏం చేయాలో అదే చేస్తున్నాం. ఖబర్దార్. ఇది యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన మాటల్లోని సారాంశం. బిజ్నోర్ లో ఒక ర్యాలీ జరిగింది. అక్కడ యోగి గారు నిన్న మాట్లాడిన మాటలు, అది కూడా యూపీలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏందా ఖరదూషణాదులు ఏంటి కథ అంటే, ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లా అత్యంత సంచలనాన్ని సృష్టించింది. మే 28 బక్రీద్ పండగ రోజు జరిగిన ఒక సంఘటన. గజియాబాద్ లోని ఖోడా అనే ప్రాంతంలో బైక్ నడపడం విషయంలో సూర్య ప్రతాప్ చౌహాన్ అనే హిందూకు, అసద్ అనే ముస్లిము, అలాగే వాడి సహచరులైన మరికొంతమంది ముస్లిములకు మధ్య ఒక వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహానికి గురైన అసద్, వాడి సహచరులు సూర్య ప్రతాప్ చౌహాన్ పై కత్తులతో దాడి చేశారు. ఇది పోలీసులు ఇచ్చినటువంటి వర్షన్. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సూర్య ప్రతాప్ మే 28వ తేదీయే పాపం కన్ను మూశాడు. అయితే సూర్య ప్రతాప్ చౌహాన్ కుటుంబ సభ్యులు మాత్రం లేదు ఈ అసద్ గాడు వాడి గ్యాంగ్ కావాలనే ప్లాన్ వేసి మా సూర్య ప్రతాప్ ను పొట్టన పెట్టుకున్నారు. మే 28 బక్రీద్ పండగ రోజు బక్రీద్ విందుకు రమ్మని పిలిచారు. అందరం ఒకే దగ్గర ఉన్నాము. హిందూ ముస్లిం బాయి బాయి టైప్ లో డైలాగులు చెప్పి బక్రీద్ పండగ రోజు విందు పెడతాము అని చెప్పి 7 కలిసి సూర్యను తీసుకొని వెళ్లారు, విందు అని చెప్పారు. ఆ తర్వాత కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి ప్రాణాలు తీశారు. కత్తిపోట్లకు బలై సూర్యప్రతాప్ పారిపోతూ ఉంటే అయినా సరే వదలకుండా వెంటబడి సూర్యప్రతాప్ చౌహాన్ ను పొట్టన పెట్టుకున్నారు అని సూర్యప్రతాప్ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అన్నట్టు ఆ సూర్యప్రతాప్ చౌహాన్ ఆ అబ్బాయి వయస్సు 19 సంవత్సరాలండి. అంటే దాదాపు అతని వయస్సు వాళ్లే. ఈ అసద్ అనేవాడు, వాడి ఫ్రెండ్స్ అందరూ దాదాపు 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ మధ్యలో ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు. బక్రీద్ రోజే బక్రీద్ విందు పేరు మీద వెళ్లిన సూర్యప్రతాప్ కన్ను మూయడంతో అక్కడ లోకల్ గా ఉండే చాలా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి, నిరసనలు చేపట్టాయి. వందలాది మంది హిందువులు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది మా సూర్యప్రతాప్ కు? బక్రీద్ విందు కోసం అని చెప్పి వెళ్ళాడు, శవమై తిరిగి వచ్చాడు. ఎవడు చేశాడు వాళ్ళను వెంటనే పట్టుకోవాలి. ఆ చేసిన వాళ్ళలో మెయిన్ ఎవడైతున్నాడో ఆడు పైకి పోవాలి. ఇది హిందూ సంఘాలు చేసినటువంటి డిమాండ్. ఇమ్మీడియట్ గా పోలీసులు నిందితుల్లో ఫస్ట్ 3 అరెస్ట్ చేశారు. పరారీలో వాడు అసద్ గడ్ ఉన్నాడు మే 28 నుంచి. ఇక వాడు ఎక్కడున్నాడు అని వాడి కోసం గాలింపు చేపట్టారు. అయితే పోలీసులు ఆ లోకల్లో ఉన్న ఇన్ఫార్మర్స్ వాళ్ళ నుంచి ఇంటెల్ తీసుకున్నారు. వాడు ఎవడు అసద్ అనేవాడు, అంటే మెయిన్ ఎవడైతే ఉన్నాడో వాడు తన ఫ్రెండ్స్ నుంచి, అనుచరుల నుంచి డబ్బులు తీసుకొని వేరే రాష్ట్రానికి పారిపోవాలని చెప్పి స్కెచ్ చేశాడు. ఈ విషయాన్ని యూపీ పోలీసులు కనిపెట్టారు. దాంతో ఖోడా ప్రాంతంలో మఫ్టీలో బందోబస్తు పెట్టారు. మరోపక్క తనిఖీలు చేపట్టారు. ఈలోపు అసద్ ఇంకొకడితో కలిసి బైక్ మీద వెళుతూ ఉంటే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే, ఆ అసద్ అనేవాడు తమ మీద కాల్పులు జరపడంతో తిరిగి మేము ఎదురు కాల్పులు జరిపాము, అందులో వాడు పైకి పోయాడు. ఇది షరా మామూలే. యూపీ పోలీసుల నుంచి మనకు వినిపించే రెగ్యులర్ వర్షన్. అంటే
వాడిని పైకి పంపించారు పోలీసులు. అని పట్టుకున్నారు, అని పైకి పంపించారు. ఇది మనకు అర్థమైంది. ఇక పోలీసులు కూడా ఏం చేశారు చూడండి తెలివిగా, ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన అసద్ గారిని హాస్పిటల్ కు తరలించారు. ఇది మన దురంధర్ సినిమా పార్ట్ 1లో అక్షయ్ ఖన్నాను గనక హంజా హాస్పిటల్ కు తరలించి మరీ తీసుకెళ్తాడే, ఆ రేంజ్ లో పోలీసులు ఆ అసద్ అనేవాడిని వాళ్లే కాల్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అప్పటికే డాక్టర్ వీడి ప్రాణాలు పోయాయి అని చెప్పి ప్రకటించారు. అంటే వాడిని కాపాడడానికి కూడా మేము ట్రై చేశాము అని చెప్పడం అనమాట. ఇక ఈ సంఘటన, ఈ అసద్ గారిని లేపేసే టైంలో వాడు ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఒక పోలీసు అధికారికి కూడా ఓ తూటా తగిలింది అని, ఆ పోలీసు అధికారి కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నాడు అని పోలీసు ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన మీద సూర్యప్రతాప్ తల్లి మీడియాతో మాట్లాడుతూ, మా కొడుకును పొట్టన పెట్టుకున్న నీచులందరి మీద ఇలాగే యాక్షన్ తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజానికండి హిందువులు చాలా యాక్టివ్ గా ఉన్నారు చాలా చోట్ల. యూపీలో చూడండి, దెబ్బకు రోడ్ల మీదకి వచ్చి హిందువులు వచ్చి కూర్చొని నిరసనలు వందలాది మంది తెలియజేసేసరికి, నిందులను కఠినంగా శిక్షించాలి, లేపేయాలని చెప్పి డిమాండ్ చేసేసరికి దెబ్బకండి 2 రోజుల్లోనే ప్రధాన నిందితుడిని అసద్ అనేవాడిని పోలీసులు పైకి పంపించేశారు. ఆలోచించండి, వాడెవడో హలీం తిందూరా, బక్రీద్ బిర్యానీ తిందూరా అనంగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, అసలు ఆడెవడు, ఎందుకు పిలుస్తున్నాడు, ఎట్లాంటోడు ఏంటి అనేది కనుక్కోవాల్సిన బాధ్యత కూడా హిందువుల మీద ఉంది అని చెప్పడానికి ఇది ఒక సంఘటన. ఆడు ఎందుకు పిలిచాడు, ఏం పెడుతున్నాడు, ఉమ్ములు ఊసిన బిర్యానీ పెడుతున్నాడా, ఉమ్మేసిన హలీం పెడుతున్నాడా, అది కూడా కాస్త చూసుకొని సావండ్రా నాయనా అని చెప్పి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఎన్నో వీడియోలు ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉన్నాయి. అయినా కానీ కొంతమంది అమాయక హిందువులు ఇంకా బలి బకరాల్లాగా వెళ్ళి ఇలాంటి వాళ్ళ ఎరలో చిక్కుకుంటూ ఉన్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్న ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు డామ్ షూర్ గా అత్యంత వేగంగా సమాధానం వచ్చి తీరుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యోగి లాంటి సీఎం ఉన్నారు కాబట్టే కనీసం ఈ రేంజ్ లో ఇంకా తక్కువలో ఉన్నాయి. యోగి గారు లేనప్పుడు ఇలాంటి సూర్యప్రతాప్ చౌహాన్ లాంటి వాళ్ళు వందలాది మంది యూపీలో ప్రాణాలు కోల్పోతూ ఉండేవాళ్ళు. పోలీసులు కేసు పెట్టారు, అసలు ఎవడు ఏమీ పట్టించుకోని పరిస్థితి. అదే గత 5 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ లో ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ 2017 నుంచి 9 years అయిపోయింది కదా. నెక్స్ట్ అండి, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ బీజేపీ సర్కారు గనక ఎన్నుకోకుండా ఈ నీచుల డ్రామాలకు లొంగి కాంగ్రెస్ పార్టీ లేదా సమాజ్వాదీ పార్టీ లేదా కూటమి దానికి గనక ఓటేశారంటే యూపీలో హిందువులు తమ గొయ్యి తాము తవ్వుకున్నట్టే. ఇది యూపీలో జరిగిన సంఘటన. అందుకే యోగి గారు కరదూషణాదులు లాంటి వాళ్లను లేపేయడానికి ఖచ్చితంగా మేము ఆయుధాలు చేతుల్లోకి తీసుకుంటాము అన్నారు. అంటే డైరెక్ట్ గా యోగి గారు ఆయుధం చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. యోగి గారు సీఎం కదండి, పోలీసులు ఉన్నారు, పోలీసుల చేతిలో ఆయుధాలు ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తారు. పోలీసుల ఆయుధం మాట్లాడిందంటే యోగి గారు మాట్లాడినట్టే. యోగి గారు వద్దు అనంటే అన్ని ఆగిపోతాయి, లేపేయంటే అందరిని లేపేస్తారు. ఇది జరుగుతోంది. నీచులను నికృష్టులను వెతికి వెంటాడి లేపేసి తొక్కదీసి నారదీసి చీల్చి చెండాడితే యూపీ కనీసం ఇప్పుడు కాస్త గాలి పీల్చుకునే, కాస్త ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితికి వచ్చింది జనాలు. అదే విషయం. ధన్యవాదాలు.